హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో చిన్నపిల్లల కాడ నుండి పెద్దోళ్ళ వరకు అందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది వ్యాధులు వ్యాపించే కాలం అని చెప్పవచ్చు, వైరస్లు వ్యాపించే కాలం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక వైరస్ సోకుతుంది, దాని పేరు నోరో వైరస్. ఇది ప్రస్తుతం ఎక్కువగా హైదరాబాద్లో ఈ కేసులు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఏ ఊరైనా కానీ హైదరాబాద్కి చుట్టుపక్కల చాలా ఊర్లు ఉంటాయి కాబట్టి అంత ప్రయాణాలలో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఒకరి నుండి ఒకరికి సోకవచ్చు. అయితే రోజుల వ్యవధిలోనే ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీన్ని నార్వక్ వైరస్ అని కూడా పిలుస్తున్నారు. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే వాంతులు, జ్వరం, తలనొప్పి, విరోచనాలతో స్టార్ట్ అవుతుంది. శరీరంలోకి ప్రవేశించిన 12 లేదా 48 గంటల్లోనే ఈ లక్షణాలు బయటపడతాయి. అయితే ఇది ఎక్కువగా ఎవరికి వ్యాప్తి చెందుతుంది అంటే యువకులు మరియు వృద్ధుల్లో ఎక్కువగా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత అటాక్ అవ్వట్లేదనే చెప్పాలి. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే వారికి కూడా తొందరగా అటాక్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే కలుషిత ఆహారం, గాలి ద్వారా అంటే ఎవరైనా తుమ్మినప్పుడు ఆ దగ్గరలో ఉంటే ఆ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి వల్ల 50,000 మంది చనిపోయారంటే అర్థం చేసుకోండి. దీనికి మనం చేయవలసింది ఒకటే మిత్రులారా, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండడం. కుదిరినంత వరకు ప్రతి ఒక్కరూ 3 పూట్ల స్నానం చేయండి. చేతులను పదే పదే శుభ్రపరచుకోండి. మాస్కులు ధరించడం మాత్రం మర్చిపోకండి. మాస్కులు ధరించండి, ఎందుకంటే ఇదంతా మొత్తం కలుషితం అయిపోయింది వ్యవస్థ మొత్తం. ఎక్కడ ఏ వైరస్ ఏ విధంగా విజృంభిస్తుందో తెలియదు. దానికి ఉదాహరణే కరోనా వైరస్. దాని నుండి ప్రతి కుటుంబం కూడా బాధపడింది. చాలామందికి కూడా ఆ వైరస్ వచ్చింది. మీ వాళ్ళకి ఎవరికైనా వచ్చుంటే కామెంట్ చేయండి. ప్రతి ఇంటికి అటాక్ అయింది. అలా పాటించకపోతే ఈ వ్యాధి కూడా అదే విధంగా సోకి తీవ్రమైతే డీహైడ్రేషన్కి గురవుతాం. ఆ 51,000లో మన పేరు కూడా నమోదవుతుంది. సో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి మిత్రులారా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.